ప్రారంభం నుంచి మనం రివిజన్ చేస్తున్నాం. ఇప్పుడు మొదటి అధ్యాయం 6 అధ్యాయాలు అయిపోయిన తర్వాత ఫస్ట్ అధ్యాయం నుంచి బిగిన్ చేస్తున్నాం. ఫస్ట్ అధ్యాయం అర్జున విషాద యోగం. గత శ్లోకాల్లో ఏం చెప్పుకున్నామంటే అర్జునుడు యొక్క విషాదాన్ని కృష్ణ పరమాత్మకి చెబుతున్నాడు. ఈ జనక్షయం గాని కుల సంకరం అయిపోతుంది, కమింగ్ జనరేషన్స్ అన్ని పాడైపోతాయి, అది మహాపాపం అని చెప్పుకుంటా వస్తున్నాడు అనమాట. ఇవాళ మొదటి అధ్యాయంలో ఆఖరి 3 శ్లోకాలు చెప్తాను, చాలా బాగుంటాయి. ప్లస్ అది ఎందుకు భగవద్గీత జనరేట్ అయింది అనేది కూడా దీంట్లో వస్తుంది అనమాట. ఏంటంటే అహోద్భత మహాపాపం కర్తుం వ్యవసితావయం, అహోబత మహాపాపం కర్తుం వ్యవసితావయం, యద్ రాజ్య సుఖలోభేన హంతుం స్వజనం ఉదిత. అంటే ఏంటంటే అహోబత మహత్పాపం, ఓహో చాలా పాపం చేస్తున్నాం, అహోద్భత మహాపాపం కర్తుం వ్యవసితావయం, ఇంత మహాపాపాన్ని కొడిగట్టాం. ఎందుకు? హంతుం స్వజనం ఉదిత, మన స్వజనాన్ని చంపుకోవటానిక. ఇక్కడ ఉన్న అందరూ మన స్వజనులే, ఆ పక్క స్వజనులే ఈ పక్క స్వజనులే ఉన్నారు. ఎందుకు వాళ్ళని చంపుకుంటున్నాం అంటే ఎందుకంటే రాజ్య సుఖలోభేన, లోభేన అంటే మనది కాని దాన్ని ఆశించడం అనమాట. సుఖం మంది కాదు, రాజ్యం మంది కాదు. అదేంటి? రాజ్యం నీదే కదా, ఇంద్రప్రస్థం నీదే కదా. ఎందుకంటే నేను ఇంద్రప్రస్థాన్ని కూడా వదిలేసుకున్నా, హస్తినాపురాన్ని కూడా వదిలేసుకున్నా. అంటే రాజ్య సుఖ లోభేన, రాజ్యము లోభమే. అంటే ఆడ రాజ్యాన్ని నేను ఆశించను, అట్టగా వాళ్ళు అనుభవించే సుఖాన్ని నాకొద్దు. రాజ్య సుఖ లోభేన హంతుం స్వజనం ఉదిత, అంటే స్వజనాన్ని వీటి కోసం, ఈ లోభం కోసం నేను స్వజనాన్ని చంపుకోవాలా అని అడుగుతూ మరొక శ్లోకంలో ఏం చెప్తున్నానంటే యది మాం అత్ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ దాత్ర రాష్ట్ర రణేహన్యం తన్మే క్షేమతరం భవేత్. అంటే ఏంటంటే నువ్వు యుద్ధంలో నేను పారిపోను, క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధంలో నిలబడే ఉంటా, కానీ నా శస్త్రం లేకుండా ఉంటా. ఆడు శస్త్రాలు ఉన్నాయి కదా, మరి నీకు చనిపోతావు కదా అంటే శస్త్రాలు వేయనివ్వండి. దాత్ర రాష్ట్ర రణేహన్యం, ఆ రణంలో నేను చనిపోయినా పర్వాల, అదే నాకు క్షేమతరం. నేను యుద్ధం చేస్తే చాలా జనక్షయం జరుగుద్ది, నేను యుద్ధం చేయకపోతే తక్కువ మంది చనిపోతారు, కాబట్టి అదే నాకు క్షేమతరం అంటాడు అనమాట. ఇంత పూర్తిగా నేను యుద్ధం చెయ్యను అని చెప్పేస్తాడు. యుద్ధం చెయ్యను అని క్లియర్గా చెబుతాడు అనమాట. అంటే నేను ప్రాణం పోయినా సరే నేను యుద్ధం చేయను అంటాడు, అంటే క్షేమతరం అని చెబుతాడు. చెప్పి అంతకంటే మంచిదే ఉంది, ప్రాణం పోయినా సరే యుద్ధం చేయను అన్నాడంటే అంతకంటే మేజర్ ఎక్స్టెంట్ ఉండదు కదా. అప్పుడు సంజయుడు అక్కడ అబ్జర్వ్ చేసి ఏమంటాడంటే అర్జునుడి యొక్క పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏవముక్త అర్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశిరం చాపం శోక సంవిఘ్న మానసాహ. అంటే అర్జునుడు ఇలా పలుకుతున్నాడు, సంఖ్యే అంటే యుద్ధంలో, రథోపస్థ ఉపావిశత్ ఆ రథంలో కుప్ప కూలి పడిపోయాడు. పడిపోయిన తర్వాత విసృజ్య సశిరం చాపం, శశిరం అంటే బాణం, చాపం అంటే ధనస్సు. విసృజ్య సశిరం చాపం, ధనస్సుని బాణాన్ని వదిలేసి శోక సంవిఘ్న మానస, శోకంలో అల్లాడిపోతున్నాడు అనమాట. శోకం అంటే ఏంటి? మోహం. ఆ మోహం అంటే ఏంటి? అజ్ఞానం. ఆ అజ్ఞానం పోగొట్టుకోవటమే భగవద్గీత యొక్క ముఖ్య ఇదనమాట. మనం భగవద్గీత ఎందుకు నేర్చుకోవాలంటే మన తాత ముత్తాతల నుంచి ఎంతో మంది ఎన్నో యుద్ధాలు చూశారు, మన భారతదేశాన్ని కబలించడానికి ఎంతో మంది చూశారు, మన ఆస్తులు బంగారాలు అన్ని కొల్లగొట్టారు ఇళ్ల నుంచి. అయినా సరే మన పూర్వీకులు, తాతలు ముత్తాతలు భగవద్గీత, రామాయణం, భాగవతం, భారతం ఇవన్నీ కూడా చేతిలో పుచ్చుకుని పారిపోయారు, కానీ ఆస్తులు వదిలేశారు. కాబట్టి వాళ్ళు మన తాత ముత్తాతలు అన్ని వేల సంవత్సరాల నుంచి అట్టు పెట్టుకున్న భగవద్గీత లాంటి గ్రంథాలని మనం పఠించడం అనేది చాలా ముఖ్యం. దాంట్లో ఏముందో కూడా తెలియపోయినా సరే వాళ్ళు ఏదో ఉంది, 5,000 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రిజర్వ్ చేసుకుంటూ వస్తున్నారు మన పూర్వీకులు. కాబట్టి భగవద్గీతను మనం ఆచరిద్దాం, ధర్మాన్ని పాటిద్దాం.